అయోధ్యలోని రామ మందిరంలో రాముని ప్రతిష్టాపన కార్యక్రమానికి తాము హాజరు కావటం లేదని నలుగురు శంకరాచార్యులు ఆల్రెడీ చెప్పారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ళ ఈ నిర్ణయం తమ అహానికి సంబంధించింది కాదని, ఇది సంప్రదాయానికి చెందిందని పూరీ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద తెలిపారు. రామ మందిరంలో ప్రధానమంత్రి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు మేమంతా బయట కూర్చుని చప్పట్లు కొట్టాలని భావిస్తున్నారా? సంప్రదాయాలను తారుమారు చేయటం లౌకిక ప్రభుత్వం చేయాల్సిన పని కాదు అని నిశ్చలానంద చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జనవరి 22వ తేదీ కూడా సరైన తేదీ కాదని, ప్రాణ ప్రతిష్ఠ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని శ్రీరామ నవమి రోజున నిర్వహించాలని వీళ్లు కోరుతున్నారు. అందుకే తాము ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదని తెలిపారు. అసలు ఈ నలుగురు శంకరాచార్యులు ఎవరో చూద్దాం. సన్యాసులు, బ్రహ్మచారులు ఆధ్యాత్మిక జీవనం గడిపే ప్రదేశాన్ని మఠము అంటారు. ఈ మఠంలో దేవతను ప్రతిష్ఠించిన తర్వాత అది పీఠంగా పిలువబడుతుంది. అద్వైతాన్ని ప్రబోధించిన శంకరాచార్యుడు దేశం నలుమూలలా 4 మఠాలనైతే స్థాపించారు. ఇందులో మొదటిది ద్వారకా మఠం, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ మఠానికి తొలి గురువు శంకరుని ముఖ్య శిష్యుడైన పద్మపాదాచార్యుడు. ప్రస్తుతం ఈ ద్వారకా శారదా పీఠం మఠానికి స్వామి సదానంద సరస్వతి పీఠాధిపతిగా ఉన్నారు. ఇక రెండో మఠం ఉత్తర దేశంలోని జ్యోతిర్మఠ్ లేదా జోషిమఠ్ అంటారు. ఈ పీఠం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది. ప్రస్తుతం స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి జ్యోతిర్మఠానికి శంకరాచార్యులుగా ఉన్నారు. దీనినే బదిరికా ఆశ్రమం అని కూడా అంటారు. అథర్వణ వేదం ప్రత్యేకంగా ఈ మఠంలో అధ్యయనం చేస్తారు. ఇక మూడవది దక్షిణం వైపున శృంగేరి శారదాపీఠం. ఈ పీఠం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో ఉంది. ఈ మఠానికి తొలి అధిపతి సురేశ్వరాచార్యుడు. అహం బ్రహ్మస్మి అనేది ఈ మఠం అనుసరించే ప్రధాన మార్గం. దీనికి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ. ఇంకా నాలుగవది తూర్పున ఉన్న గోవర్ధన మఠం. ఈ మఠం ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో ఉంది. ప్రస్తుతం ఈ గోవర్ధన మఠానికి శంకరాచార్యులుగా స్వామి నిశ్చలానంద సరస్వతి ఉన్నారు. ఈ మఠానికి చెందిన సన్యాసులనే ప్రకాశకులు అని కూడా పిలుస్తారు. ఈ మఠానికి తొలి ఆచార్యుడు హస్తమలకాచార్యుడు. వీటితో పాటు తమిళనాడులోని కాంచీపురం మఠం 5వది. దీనిని సర్వజ్ఞ పీఠం అని కూడా అంటారు. ఈ పీఠానికి తొలి ఆచార్యుడు ఆదిశంకరుడే అని అంటారు. అలాంటి శంకరాచార్యులు ప్రాణ ప్రతిష్ఠకు రాకపోవటం అందరినీ అయోమయంలో పడేసింది. సంప్రదాయ దేవాలయ వారసత్వం లోపించిందని, పవిత్రత లేని స్థలానికి తాము వెళ్లమని నిశ్చలానంద సరస్వతి ఆరోపించారు. రామమందిర ట్రస్ట్ వాళ్ళు తమ నుండి గాని, తమ ప్రతినిధుల దగ్గర గాని, మరే ఇతర ఆధ్యాత్మిక గురువుల దగ్గర గాని సలహాలు తీసుకోలేదని వారి అభిప్రాయం. సనాతన శాస్త్రం ప్రకారం సంప్రదాయ కార్యక్రమాలను పక్కన పెట్టి ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధానమంత్రి కేంద్ర బిందువుగా ఉండటాన్ని వారు తప్పుపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం హిందువుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారనేది వారి ఆరోపణ. ఎన్నికల కోసం బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాణ ప్రతిష్టను ఒక పావులా వాడుకుంటుందని, లేకపోతే ఆలయం పూర్తి నిర్మాణం కాకముందే ఇప్పుడే ఈ విగ్రహ ప్రతిష్ఠ ఎందుకు చేస్తున్నారనేది వారి ప్రశ్న. మొత్తం మీద రామమందిర్ ప్రారంభోత్సవం రాజకీయ రంగు పులువుకోవటమే ఈ నలుగురు శంకరాచార్యులు హాజరు కాకపోవటానికి ముఖ్య కారణంగా కనిపిస్తుంది. ఇదే కారణంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అండ్ ఇతర పార్టీలు కూడా రామ మందిర్ ప్రారంభోత్సవానికి తాము రావటం లేదని ప్రకటించాయి. కానీ ఎవరి కోసం మేము ఆగం అన్నట్టు అక్కడ ప్రాణ ప్రతిష్ఠకు కావాల్సిన పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. మీరు క్లుప్తంగా చూసినట్టయితే 1984లో బీజేపీకి వచ్చిన లోక్సభ సీట్లు 2. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఈ రామ మందిర్ ఇష్యూని బలంగా జనాల్లోకి తీసుకెళ్లగలిగిందో అప్పుడు బీజేపీకి ఉన్న అభిమానం అయితే ప్రజల్లో పెరిగింది. దానితో 1989లో జరిగిన ఎలక్షన్స్ లో వచ్చిన లోక్సభ సీట్లు 85. అంటే 5 సంవత్సరాల్లో 2 సీట్ల నుంచి 85 సీట్లకైతే పెరగడం జరిగింది. 1991లో వచ్చిన సీట్లు 120. 1992లో ఎప్పుడైతే బాబ్రీ మసీదు కూల్చివేయబడిందో, అంటే అద్వానీ గారు రామ మందిర నిర్మాణానికి సపోర్టింగ్ గా ర్యాలీలు చేస్తూ బాబ్రీ మసీదు దగ్గర ఎప్పుడైతే ఒక స్పీచ్ సమావేశాన్ని ఇచ్చారో, ఆ సమావేశం అయితే అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన 2 లక్షల కరసేవకులు అయితే బాబ్రీ మసీదు మీదకు వెళ్లి బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. దానితో జనాలలో, హిందువులలో బీజేపీకి ఉన్న అభిమానం అయితే ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో 1996లో 161 సీట్లతో గవర్నమెంట్ అయితే స్థాపించగలిగింది బీజేపీ. తర్వాత గవర్నమెంట్ అయితే పడిపోయింది, అది వేరే విషయం. క్లియర్ గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ యొక్క ప్రస్థానం కావచ్చు, బీజేపీ యొక్క అభివృద్ధి కావచ్చు, ఇది అంతా కూడా రామ మందిరం చుట్టూ తిరుగుతూనే వచ్చింది. సో ఇది రాజకీయాలను కొద్దిసేపు గనక పక్కన పెట్టినట్టయితే 5 శతాబ్దాలుగా ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు కోరుకుంటున్న ఈ రామ మందిర నిర్మాణం అయితే ఈ రోజున
నిజం కాబోతుంది. దీనికి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు కూడా చాలా సంతోషించదగ్గ ఘట్టం. సో, ఇటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీజేపీ గవర్నమెంట్‌నైతే మెచ్చుకోవాల్సిందే. చెప్తున్నా కదా! రాజకీయం ఉన్నా, దీని వెనకాల రాజకీయం ఉన్నా కానీ, బాబ్రీ మసీద్ ఉన్న చోట రామ మందిరం అన్నది ఆల్మోస్ట్ అసాధ్యం అనుకున్నారు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీజేపీ గవర్నమెంట్‌నైతే మెచ్చుకోవాల్సిందే. రాజకీయాలను పక్కన పెట్టి నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. బట్ ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా నేను బీజేపీ ఏదైతే రామ మందిర స్థాపనని సుసాధ్యం చేసిందో దాన్ని మాత్రం నేను సమర్థిస్తున్నాను. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. జై భారత్! జై హింద్!